JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు మరి కాసేపు ఎన్నుకోబోతున్నారు. ఆయన రియాక్షన్ తీసుకుందాం. సార్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మరి కాసేపట్లో మీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నుకోబోతున్నారు, ఏమనిపిస్తుంది? ఇది మంచి శుభ సమయం. ఈ రాష్ట్రానికి శని విరగడై మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అందుకే ప్రజలు ఒక ఉప్పెనలాగా, ఒక కెరటంలాగా మరి తెలుగుదేశం పార్టీని ఈ దుర్మార్గపు అరాచక పరిపాలన అంతం చేసి భవిష్యత్తుకి భరోసా ఇవ్వగలిగిన నాయకుడు, రాష్ట్రానికి భరోసా ఇవ్వగలిగిన నాయకుడు, ఈ రాష్ట్రంలో యువతకి అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్రాల్లో మరి శాంతి భద్రతలు కాపాడగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిగా భావించి ఆ అరాచక పరిపాలనకి స్వస్తి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరి పట్టం కట్టారు. ఈరోజు ఎంతో శుభదినం. వారు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడతారు. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రోజు నుంచి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని నేను భావిస్తున్నాను. సిట్టు తన నివేదికను ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టాడంటూ సిట్టు తన నివేదిక కూడా ఇచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారు దాని గురించి? ఇవన్నీ అందరూ చూసిందే. ఒక శాసనసభ్యుడు ఎవరైతే ఎన్నికల విధానాన్ని గౌరవించాలో అటువంటి దాన్నే విధ్వంసం చేయటం అంటే అతనికి వ్యవస్థల పట్ల ఏ మేర నమ్మకం ఉందని, అతను శాసనసభ్యుడిగా శాశ్వతంగా అనర్హత వేటను విధించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే, మాచర్ల ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఇక్కడి నుంచి? మాచర్లు అంటే అభివృద్ధిని చూపిస్తాం. ఎన్నడూ లేని అభివృద్ధిని మాచర్ల ప్రాంతం చూడబోతా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. సాగునీరు, తాగునీరు, మెరుగైన వైద్యం, విద్య ఇవన్నీ కూడా ప్రజలకి అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ అందించగలిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా అందరికీ సామాజిక న్యాయం చేసినప్పుడు అందరికీ న్యాయం జరుగుతుందని జోలకంటి బ్రహ్మారెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా అరాచక పాలనకి అంతమొందించారు కాబట్టి ఇప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు కొత్తగా సిట్టు చెప్పేది ఏమి లేదని జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్, ఆర్టీ, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.